Today we are going to learn more sentences. ఈరోజు మనము మరికొన్ని సెంటెన్సెస్ని తెలుగు నుండి ఇంగ్లీష్లో ఎలా ఈజీగా మాట్లాడాలో నేర్చుకుందాం. ఓకే, సో మనము ఈ వీడియోలో ప్రయోజనం లేదు అనే మెయిన్ రీజన్ను నేర్చుకుంటాం. ఓకే, ప్రయోజనం లేదు. సో దేనికి ప్రయోజనం లేదో చూద్దాం. రైట్, సో చూడండి, చదవటం వలన ప్రయోజనం లేదు. చదవటం వలన ప్రయోజనం లేదు. బ్యాడ్ కామెంట్స్ కానీ కామిక్ బుక్స్ కానీ మనకి నచ్చినవి కానీ చదవటం వల్ల ప్రయోజనం లేదు. సో దాన్ని మనం తెలుగులో నుంచి ఇంగ్లీష్కి ఎలా మార్చాలి అంటే రీడింగ్ వోంట్ హెల్ప్. రీడింగ్ వోంట్ హెల్ప్. చదవటం వలన ప్రయోజనం లేదు. రీడింగ్ వోంట్ హెల్ప్. సో నెక్స్ట్ చూడండి, మందులు తీసుకోవడం వలన ప్రయోజనం లేదు. మందులు తీసుకోవటం వలన ప్రయోజనం లేదు. టేకింగ్ మెడిసిన్స్ వోంట్ హెల్ప్. టేకింగ్ మెడిసిన్స్ వోంట్ హెల్ప్. సో థర్డ్ వన్ చూడండి, తిట్టడం వలన ప్రయోజనం లేదు. తిట్టడం వలన ప్రయోజనం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. రైట్, చూడండి, స్కోల్డింగ్ వోంట్ హెల్ప్. స్కోల్డింగ్ వోంట్ హెల్ప్. తిట్టడం వలన ప్రయోజనం లేదు. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఓకే, సో చూడండి, నెక్స్ట్ సెంటెన్స్, యాడ్ అవ్వడం వలన ప్రయోజనం లేదు. యాడ్ అవ్వడం వలన ప్రయోజనం లేదు. క్రైంగ్ or cry won't help. Cry won't help. యాడ్ అవటం వలన ప్రయోజనం లేదు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, తెలియని వాళ్ళతో మాట్లాడటం వలన ప్రయోజనం లేదు. తెలియని వాళ్ళతో మాట్లాడటం వలన ప్రయోజనం లేదు. ఈ సెంటెన్స్ని మనము ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాము. చూడండి, టాకింగ్ టు స్ట్రేంజర్స్ వోంట్ హెల్ప్. టాకింగ్ టు స్ట్రేంజర్స్ వోంట్ హెల్ప్. సో ఇలా మనము తెలుగు నుంచి ఈజీగా ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు.